మాతృదేవోభవ పితృదేవోభవ. కుజుడు 28వ తారీఖు 7వ నెల 2025 నుండి కన్యారాశిలో ప్రవేశిస్తూ ఉన్నారు. అక్కడ 11వ తారీఖు 9వ నెల 2025 వరకు, అంటే నెల 15 రోజుల పాటు ఆయన కన్యారాశిలోనే సంచారం చేస్తారు. సింహం నుంచి కన్యలోకి మారుతున్నారు కాబట్టి ఇక్కడ ప్రతి రాశిలోనూ కూడా కుజుని యొక్క సంచారము నెల 15 రోజుల పాటు ఉంటుంది. ఒకరోజు అటు ఇటులో తేడాలో నెల 15 రోజుల పాటు సంచారం చేస్తూ ఉంటారు. ఈ రాశి నుంచి ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మారేటప్పుడు ఏ ఏ రాశుల వాళ్ళకి ప్రయోజనకరంగా ఉంటుంది ఆయన యొక్క మార్పు, ఏ రాశుల వారికి కొంచెం వ్యతిరేక ఫలితాలు ఇస్తారు అనేటటువంటిది మనం ఇప్పుడు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కుజుడు ఎప్పుడు కూడా గోచారంలో కుజుడు ఎప్పుడు కూడా 3 రాసుల్లో ఆయన యోగాన్ని ఇస్తారు. విశేష దృష్టిలు ఉన్నాయి, కానీ 3 గ్రహాలకి, నవగ్రహాలలో 3 గ్రహాలకి విశేష దృష్టిలు ఉన్నాయి. 1 కుజుడైతే, 2 గురువు అయితే, 3 శని భగవానుడు. ఈ ముగ్గురికి విశేష దృష్టిలు ఉన్నాయి. అంటే ముగ్గురికి ఒకే రకమైన విశేష దృష్టి లేదండి. అందులో కామన్గా ఉండేటటువంటిది సప్తమ స్థానం మీద దృష్టి ఉంటుంది ఖచ్చితంగా ప్రతి గ్రహానికి, రాహుకేతువులతో సహా అందరికీ కూడా 7వ దృష్టి ఉంటుంది. ఇక్కడ కుజుడికి ఉన్నటువంటి విశేష దృష్టిలు ఏంటి అన్నట్టయితే 4, 8 స్థానాలు విశేష దృష్టిలు. అలాగే శనికి తీసుకున్నట్టయితే 3, 10 విశేష దృష్టి. సామాన్య దృష్టి మామూలే సప్తమంలో. ఇక గురువు కూడా అట్లాగనే 5, 9 స్థానాలు విశేష దృష్టి కలిగి ఉంటాయి. కానీ ఈ గోచార ఫలితాలలో విశేష దృష్టులు పరిగణనలోకి తీసుకోవాలి అనేటటువంటి విషయం మరి ఎక్కడ మనకి గోచరించదండి. విశేష దృష్టిలు ఎక్కడ మరి చెప్పబడలేదు. వాటి ఫలితాలు ఇలా విశేష దృష్టిని కూడా పరిగణలో తీసుకోవాలి అనేది అది కేవలం జాతకానికి మాత్రమే అని నా అభిప్రాయం. ఒకవేళ ఎవరికైనా మన జ్యోతిష మిత్రులు తెలుసున్నట్టయితే తెలియజేస్తే దాన్ని కూడా పరిగణలో తీసుకోవచ్చు. కానీ గోచారంలో నాకు తెలిసినంత వరకు మాత్రము మీ విశేష దృష్టిలు అనేవి లేవు. ఏ దృష్టి సప్తమ దృష్టి, అది ఏ దృష్టి ఎక్కడి నుంచి ఎవరికైతే ఏ రాసుల్లో ఉందో ఆ స్థానాన్ని బట్టే ఫలితం చెప్పబడుతోంది తప్పితే విశేష దృష్టిల గురించి ఆయన ఎక్కడున్నారు అనేసి దాన్ని బట్టి అదే కుజుడి గురించి అయితే 4, 8 స్థానాలు అవి ఎక్కడ చెప్పబడినట్టుగా లేదండి. మరి నాకు తెలిసినంత వరకు సుమారుగా నాకు కూడా ఇంచుమించుగా ఒక 20 సంవత్సరాల అనుభవం ఉంది, కానీ ఎక్కడ మరి తగలలేదు. మిత్రులు ఎవరైనా తెలియజేస్తే సరిదిద్దుకుంటాను. నేను నిత్యము నిత్య విద్యార్థిని, ఎప్పుడు కొత్త విషయం తెలుసుకోవాలి అనేటటువంటి ఒక తహతహ ఉన్నటువంటి వాడిని. కాబట్టి ఇక్కడ మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కొంచెం దయచేసి నా నెంబరు కింద ఉంటుంది కాబట్టి అక్కడ మీరు కొంచెం దయచేసి తెలియజేయండి. ఎక్కడ నాకు తెలిసినంత వరకు లేదు మరి. సరే, ఓకే, ముందుకు వెళ్దాం. ఇప్పుడు ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి కుజుడు 28వ తారీఖు 7వ నెల 2025 నుండి 11వ తారీఖు 9వ నెల 2025 వరకు సుమారుగా నెల 15 రోజుల పాటు ఏకాదశ స్థానం అయినటువంటి కన్యలో సంచారం చేస్తూ ఉన్నారు. వృశ్చికానికి ఏకాదశ స్థానమైనటువంటి కన్యలో సంచారం చేస్తూ ఉన్నారు. ఏకాదశ స్థానంలో కుజుడు మంచి ఫలితాలు ఇస్తాడా, చెడు ఫలితాలు ఇస్తాడా? మంచి ఫలితాలు ఇస్తే ఏ విధమైన మంచి ఫలితాలు ఇస్తాడు, ఒకవేళ చెడు ఫలితాలు ఇచ్చేటట్టయితే ఏ విధమైన ఫలితాలు ఇస్తాడు అనేటటువంటిది శాస్త్రకారులు మనకు అందించినటువంటి ఆ శ్లోకాన్ని చెప్పుకొని మనం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అంటే మన సొంత ప్రయత్నం అయితే నా కథలు ఏమి ఉండవండి. ఇందులో కాస్త వివరణ ఇవ్వచ్చేమో కానీ నా సొంత కవిత్వం కానీ ఏమీ ఉండవండి. శాస్త్రం చెప్పే మనం చెప్పుకుందాం. ఆరోగ్యం అర్ధలాభంచ సంతోషం వస్త్రలాభకృతు యత్నకారు
కార్యానుకూలత్వం ధైర్యం ఏకాదశే కుజః. కుజుడు ఏకాదశిలో కనుక సంచారం చేస్తూ ఉన్నట్టయితే ఆరోగ్యాన్ని ఇస్తాడు, అర్ధలాభంచ ధనలాభాన్ని కలగజేస్తాడు, సంతోషం మనసంతా ఉల్లాసంగా ఉత్సాహంగా సంతోషాన్ని ఇస్తాడు, వస్త్రలాభకృతు నూతన వస్త్రాలన్నింటినీ కూడా ప్రసాదిస్తాడు, యత్న కార్యానుకూలత్వం మీరు ఏ పనైనా చేయదలుచుకున్నట్టయితే ఆ పనిలో మీరు చేసినటువంటి ప్రయత్నం సఫలీకృతం అవుతుంది, జయాన్ని సాధిస్తారు, ధైర్యం ఒక ధైర్యం ఏర్పడుతూ ఉంటుంది. కుజుడు కదండి మనకు అనుకూలంగా ఉన్నట్టు ధైర్యానికి ప్రతీక, సేనాని కాబట్టి ఆ ధైర్యం ఉంటుంది ఆయన మనకు అనుకూలంగా ఉన్నట్టయితే. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి కుజుడు ఏకాదశ స్థానంలో ఉన్నప్పుడు మనకి కలుగుతూ ఉంటాయి. కాబట్టి మనకి ఈ అదృష్టంగానే మనం భావించుకోవాలి. వృశ్చిక రాశి వారికి కుజుడి యొక్క ఏకాదశ స్థాన ఫలితం చాలా అదృష్టంగా మనం భావించుకోవచ్చు. ఈ నెల 15 రోజులు మీకు సంతోషంగా ఉంటుంది. ఏమైనప్పటికీ కూడా మీకు మంచిగా ఉన్నా లేకపోయినా, లేనప్పుడు ఏదో ప్రార్థించేని అన్నం కాదండి, మంచిగా ఉన్నప్పుడు కూడా ఆయన చరణాలు, ఆయననే కాదండి ఏ దేవుడి చరణాలు వదలద్దు, నవగ్రహ చరణాలు కూడా వదలద్దు, ప్రార్థించండి. మీకు సర్వశుభాలు సమకూరుతుంటాయి. ఒకవేళ ప్రతికూలంగా ఉన్నాయనుకోండి అవి మీకు అనుకూలంగా మారుతాయి. అనుకూలంగా ఉన్నాయి ద్విగుణీకృతమైనటువంటి ఫలితం అంటే రెట్టింపు ఫలితాన్ని మనకి అందజేస్తాయి. గమనించండి. శుభం భూయాత్.